ఏమీ తెలియని నంగనాచిలాగా ఎలా కూర్చుని తింటుందో చూసారా? చాలా అమాయకంగా ముద్దు ముద్దుగా ఉంది. ఒక కాయ కోసుకొని తిందామని నేను అలా జామ చెట్టు దగ్గరికెళ్ళి కోసానో లేదో ఎటునుంచి వచ్చిందో ఏమో నాకైతే కనిపించలేదు. ఎక్కడన్నా దాక్కుందో ఏంటో గానీ ఒక్కసారిగా సడన్‌గా అయితే చెట్టు మీదకి పరిగెత్తుకుంటా వచ్చింది. ఇక నా మీదకి రాకపోతుంటే ఆ జామకాయ అయితే నేను వదిలేసి పరిగెత్తాను లోపలికి. సరే ఎళ్ళిపోయిందా ఉందా అని చూస్తానికి బయటకొస్తే చక్కగా కూర్చుందనమాట. ఇంకా ఇట్లా ఎదురుగా చూసానంటే ఇక డాబా మీదైతే ఒక కోతి దాని పిల్లయితే మాత్రం చక్కగా ఆడుకుంటున్నాయి. నేను అసలు దీన్ని ఏం చెయ్యను కూడా చేయలేదు. అలా చూస్తూ ఉన్నాను. నా మీదకైతే ఎగపడడానికి ఎంతసేపు చూసిందంటే నేనైతే అక్కడి నుంచి కనీసం కదలను కూడా కదలలేదు. అది నా ముందుకు రావట్లేదు. ఇద్దరం ఆడుకున్నట్టే ఉంది. అరగంట సేపు అయితే ఈ కోతులు అసలు అక్కడి నుంచి కదలను కూడా కదలలేదు. కనీసం నేను బయటకి పని చేసుకోవడానికి రావడానికి కూడా చాలా భయపడ్డాను నేనైతే. ఆ డాబా మీద నుంచి చెట్టు మీదకి, చెట్టు మీద నుంచి డాబా మీదకి ఒకటే ఎగబడుతున్నాయి. అవి సరిపోవన్నట్టు ఇంకొన్నిటిని తీసుకొచ్చి ఆడుకున్నాయి. ఇక లాస్ట్‌కి అయితే డాబా ఎక్కడానికైతే బాగా ట్రై చేసి పైప్ పట్టుకుని అయితే పైకి ఎక్కినాయి. ఇక ఒకటైతే డాబా మీద పడుకుని అంతే ఉంది. నాకైతే చాలా భయమేసింది. ఎక్కడ పడిద్దా ఏంటా అని. అది ఊగుతూ ఉంది అటు ఇటు. ఏదేమైనా సరే ఈ కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనమేమన్నా చేస్తామని అవనుకుంటాయో, అవన్నా చేస్తాయని మనం అనుకుంటాము. మా రిలేటివ్స్‌లో ఏం జరిగిందంటే ఒక ఆవిడనైతే కోతులు ఈడ్చుకుని ఎళ్ళాయి అనమాట. చాలా దెబ్బలు తగిలాయి. అందుకని కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడ్డానికేమో మనకు ముద్దొస్తా ఉంటాయి కానీ పొద్దున్నే 5కి అరుపులు వినిపిస్తుంటే ఏంటా అని డాబా వైపు అయితే చూసాను లైట్ వేసుకుని. అప్పటికి కూడా అక్కడే ఉన్నాయి. కనీసం వెళ్ళను కూడా వెళ్ళలేదు. రాత్రంతా అక్కడే ఉన్నట్టు.